హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ గురూజీ. చెప్పు, మీడియాలో కొత్త విషయం ఏదో దొరుకుంటారు. గురూజీ, ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జనగణనపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలో 2 విడతల్లో జనగణన జరుగుతుందంటూ జనగణనతో పాటు కులగణన కూడా నిర్ణయం తీసుకున్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జమ్మూ కాశ్మీరు, ఉత్తరాఖండ్, హిమాచల్, లడఖ్లలో 2026 అక్టోబర్ 1 నాటికి ముగిసేలాగా 2027 కల్లా మొత్తం జనగణనకు సంబంధించి మొత్తం ముగిసేలాగా 2 విడతలుగా ఇది జరగబోతుందంటూ కూడా ఈరోజు ఒక గెజిట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అసలు ఈ జనగణన సంబంధించి దేశ జనాభా లెక్కలు అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎన్ని సంవత్సరాలు ఒకసారి వేస్తారు, ఈసారి ఇన్ని సంవత్సరాలు వేగిపోవడానికి గల కారణాలు ఏంది, ఇన్ని సంవత్సరాలు జనాభా లెక్కలు రాలేనటువంటి పరిస్థితుల్లో దాదాపుగా 2-3 ఎలక్షన్లు అయిపోయినాయి. ఈ 2-3 ఎలక్షన్లు కూడాను విపరీతంగా వన్ సైడే వచ్చిందంటూ కూడా కొన్ని వార్తలు, కొన్ని ఈవీఎంలు మేనేజ్ చేశారంటూ రకరకాల వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ జనాభా లెక్కలకు సంబంధించి ఏం చెప్తారు గురుగారు? 16వ తారీఖు జూన్ నెల 2025వ సంవత్సరం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. జనాభా లెక్కలు తీయండి అని నోటిఫికేషన్ ఇచ్చారు. మొట్టమొదటిసారిగా భారతదేశంలో బ్రిటిష్ వాడు మనం పరిపాలిస్తున్నప్పుడు 1881వ సంవత్సరంలో మొట్టమొదటిసారి దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు తీశారు. దానికంటే ముందు 1865లో 1872లో వాళ్ళ అవసరాల నిమిత్తం అయ్యి ఏ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు ఎట్సెట్రా అని తీసుకున్నారు. కానీ అది కంప్లీట్ జనాభా లెక్క కాదు. ఇది కేవలం జనాభా లెక్క అనేది దేశానికి ఉపయోగపడే అంశమా, లేదు కేంద్రానికి ఎన్నికల కోసం ఉపయోగపడే అస్త్రం మాత్రమేనా? కనీసం మన దేశంలో జనాభా ఎంతమంది ఉన్నారు మనకు తెలియదు. ఏదో ఒకసారి 130 కోట్లు అంటారు, ఒకసారి 134 అంటారు, ఒకసారి 1.4 బిలియన్ అంటారు. ఏంటి ఒక రోజు కదా, ఒక రోజు మన దేశంలో ఎంతమంది ఉన్నారో మనకు తెలియాలి కదా. అసలు ప్రస్తుత జనాభా లెక్కలు జనరల్ గా వస్తున్న వార్తల ప్రకారం 140 కోట్లు అంటున్నారు. 160 కోట్లు విన్నాను నేను. 160. సరే, నీ ఇష్టం వచ్చిన లెక్క వేసుకో. బాగా యాక్చువల్గా ఇది ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి చేస్తుంటారు. ఓకే. నార్మల్గా ఈ పని చేసేది ఎవరైనా అంటే టీచర్సే ఎక్కువ చేస్తారు. కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ వాళ్ళు ఉంటారు. ఇంత ముందంటే ఏంటంటే ఇంటి దగ్గరికి పుస్తకం పట్టుకొని వచ్చేవాడు. పుస్తకం పట్టుకొని వచ్చి లెక్కలు తీసుకునేవాడు. తలుపు కొట్టి, ఏమన్నా మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, మా ఇంట్లో ఎంతమంది ఉన్నారు నీకుగానే చెప్తే నువ్వు నాకేమి ఇస్తావు అని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. మా ఇంట్లో 10 మంది ఉన్నారండి అండి. నిజం చెప్పండి, మీరు 10 మంది అంటారండి అండి. ఏ లేదండి, ఎక్కువ మంది పేరు చెప్తే రేషన్ కార్డు ఎక్కువ వస్తుందని. జనరల్ గా వీటికి సంబంధించి చాలా మీమ్స్, రీల్స్ కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. చాలా ఉంటాయి, తమాషాలు అనేది చాలా జరుగుతూ ఉంటాయి. మీ టీవీ ద్వారా ఏం కోరుకుంటానంటే, ఇప్పటి వరకు కూడా కరెక్ట్ గా మన దేశంలో జనాభా ఎంతో తెలియదు కాబట్టి, వాస్తవాలు తెలియాలి కాబట్టి మీ ఇంటికి జనరల్ గా ఇంత ముందు అంటే పేపర్లు పట్టుకొచ్చేవాళ్ళు ట్యాబ్లు పట్టుకొస్తాం. ఆ ట్యాబ్లో ఫార్మాట్స్ ఉంటాయి. ఫార్మాట్స్ లో మీరు చెప్పండి, వాళ్ళు టకటగా రాసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇక్కడ ఎంటర్ చేస్తే ఇంకా డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నాడు లెక్క, మళ్ళీ పోయి రాయడానికి అలాంటివన్నీ ఉండవు. ఇంకా రాయడం అంటే వెళ్ళిపోతున్నాడు. అందులో కాలం. ఈసారి ప్రత్యేకత ఏంటంటే కులాల వారీగా జనాభా లెక్క తీయమన్నాం. కులగణనతో జనాభా లెక్క. ఎత్తి ప్రాసలకు ప్రాబ్లం ఏదైనా కావచ్చు. చెప్పే కదా, అది ఇది లడక్, హిమాచల్ ప్రదేశ్ లో, ఉత్తరాఖండ్ లో, మిగిలిన దేశంలో ఒక టైంలో చేయమని. యాక్చువల్గా ఏంటంటే 2021లో చేసి ఉండాలి. కరోనా వచ్చింది కాబట్టి చేయలేదు. దాని తర్వాత ఏమైంది, 2024లో జనరల్ ఎలక్షన్స్ జరిగాయి, రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్స్ జరిగాయి. యాక్చువల్గా ఆ ఎలక్షన్ జరిగిన నాటికల్లా అది చేసి ఉండాలి. కరోనా ఇది ఒక దాన్ని అడ్డం పెట్టి, పద్యాన్ని అడ్డం పెట్టి, జనాభా లెక్కలు తీయకుండా అడ్డగోలుగా బడ్జెట్లు తయారు చేసేసి, ఏమి పెట్రోల్ మీద, డీజిల్ మీద పెచ్చబాదులు బాధేసి నానా బేగత్సం చేశారు అన్నమాట. దీనివల్ల కూడా దేశ ప్రజలకి నష్టం జరిగినట్టే అంటారా? నష్టం. బడ్జెట్ పెడితేనేమో 2011 లెక్కల ప్రకారం 110 కోట్లకి, కానీ జనాభా ఏమో అనధికారికంగా కేంద్రం చెప్తున్నటువంటి లెక్కలే దగ్గర 140, కొంత ఒకసారి 150, ఒకసారి 160, ఒకసారి 140 వేసుకుందాం. 30 కోట్ల జనాభా డిఫరెన్స్ ఉందిగా.
మరి వీళ్ళందరి పరిస్థితి ఏంటి మరి? ఈ జనాభా లెక్క అనేటువంటిది 10 సంవత్సరాలకు ఒకసారి తీయడం అనేటువంటిది సాంప్రదాయం కింద వస్తుంది. 2021లో తీసి ఉండాలి, తీయలేదు. 1881లో మొట్టమొదటిసారి చేశారు. ఇక దాని తర్వాత 91, 2001, 2011 వచ్చేస్తుంది. 2011 లాస్ట్ చేశారు. 2021లో చేసి ఉండాలి, చేయలేదు. ఇప్పుడు చేస్తున్నారు, మంచిది. దీని మూలకంగా లాభాలు ఉంటాయి కానీ నష్టాలు అంటూ నాకు తెలిసి పెద్దగా ఏమి ఉండవు. ఖర్చంతా కూడా కేంద్ర ప్రభుత్వమే భరాయిస్తారు. పర్ఫెక్ట్ గా వస్తుంది సార్, ఇంత ముందులాగా రాదు. ఎవ్రీథింగ్ డిజిటైజ్డ్ కాబట్టి వస్తుంది. కానీ అక్కడ కూడా మళ్ళీ క్రిటిసిజం వస్తుంది. దేశంలో ఆధార్ కార్డు అందరికీ ఉంది కదా, ఆధార్ కార్డు ఇంతమందికి ఇచ్చారు, జనాభాలో ఇంతమంది వచ్చారు అంటే ఏంటి డిఫరెన్స్ సంగతి సమాచారం. సుబ్రహ్మణ్య స్వామి గారు ఆల్రెడీ చెప్పారు, దీని గురించి విన్నావా? జనాభా లెక్కలు తీసి ఉండాల్సింది, తీయలేదు. తీయడం అనేటువంటిది మ్యాండేటరీ, మస్ట్ అండ్ షుడ్గా చేయాలి, కానీ కుల ప్రాతిపదిక మీద చెయ్యకూడదు అని చెప్పాడు. అసలు కుల వ్యవస్థనే తీసేయాలని చెప్పాను కానీ కుల ప్రాతిపదిక చేయడం ఏంటి అన్నాడు. ప్రభుత్వానికి కులాలు మతాలు లేవు కదా, మరి ప్రభుత్వానికి కులాలు మతాలు ఎట్లుంటాయి? ఈసారి జనాభా లెక్కలు ఏమొస్తుందంటే కులపరంగా, మతపరంగా, భాషాపరంగా, వయస్సు పరంగా, జెండరు పరంగా, పల్లె ప్రాంతాల్లో ఎంతమంది ఉన్నారు, పట్టణాల్లో ఎంతమంది ఉన్నారు. పట్టణాల్లో కూడాను బాంబే, ఢిల్లీ, కల్కటా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి పట్టణాల్లో ఎంతమంది ఉన్నారు. భాషాపరంగా ఎంతమంది ఉన్నారు. విదేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. వీళ్ళ నెల లెక్క కౌంట్ చేస్తారు. ఇదే కాకుండా 1971లో కానీ తర్వాత కానీ జరిగినటువంటి యుద్ధాల మూలకంగా విదేశాలు ఇండియా వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది, రోహింగ్యాలు ఎంతమంది వచ్చారు ఈ మధ్యకాలంలో. ఈ వ్యవహారాలన్నీ కూడా బయటకు వస్తాయి. అదేవిధంగా 2 భాషలు కానీ అంతకంటే ఎక్కువ భాషలు కానీ తెలిసినటువంటి వాళ్ళు ఎంతమంది, అది కూడా నామం కింద పెడతారు. నేనైతే అనుకోవడం అయితే ఏంటంటే ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే పిల్లలు ఎంతమంది, హిందీ మీడియంలో చదువుకునే పిల్లలు ఎంతమంది, తెలుగు మీడియంలో చదువుకునే పిల్లలు ఎంతమంది పెడతారు. ఏ ట్యాబే కదా బా, ఏముందో కాలం రాసుకోవడమేగా, ఎన్ని కాలంలో రాసుకోవచ్చు. మరి ఏమేమి పెడతారన్న సంగతి మనకు తెలియదు. దీనికి సపరేట్గా గైడ్ లైన్స్ ఇస్తారు. ఏదో ఒక రోజు చేసి తీరవలసినదే. చివరికి ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి ఇది మంచిదే. ఇది మనము ప్లానింగ్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఇండియాలో పెద్ద దరిద్రం అయిపోయిందిగా, దీనికి కూడా ఒక సొల్యూషన్ వస్తుంది. ఇప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళి ఏబిసిడి కేటగిరీలో చేర్చండి, ఈ కేటగిరీలో చేర్చండి, అందులో చేర్చండి అని అనడానికి వీల్లేదు. ఇప్పుడు ఈ జనాభా లెక్క ప్రకారము చాలా తక్కువ మంది ఉండేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి జౌరాస్ట్రియన్స్ ఉన్నారనుకో, భారతదేశంలో జౌరాస్ట్రియన్స్ కేవలం 2 లక్షల మందే ఉన్నారు ఇప్పటివరకు, అప్రాక్సిమేట్ ఫిగర్ చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళ కరెక్ట్ దగ్గర దాన్ని కూడా ఎంతో తెలుస్తుంది. మరి ఈ దేశంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆ 2 లక్షల మంది జౌరాస్ట్రియన్స్ కూడాను మన పార్లమెంట్ లో ప్రాతినిధ్యం కల్పించాలా లేదా, ఇలాంటివన్నీ తెలుస్తాయి. ఆంగ్లో ఇండియన్స్ ఇచ్చాంగా, ఇలాంటివన్నీ తేలుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ జనాభా లెక్కలు తెలియాలంటే వెంటనే డీలిమిటేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉందంటారా? ఆ డీలిమిటేషన్ చేయడానికి కోసం అని చెప్పి జనాభా లెక్కలు మస్ట్ అండ్ షుడ్గా చేయాల్సి వచ్చింది. ఎందుకంటే డీలిమిటేషన్ అనేది 2026లో డీలిమిటేషన్లో ఎంపీ సీట్లు పెరుగుతాయి. ఇప్పుడు ఉన్నటువంటి 543 కాదు, అది ఇంచుమించుగా 750 సీట్ల దాకా పోతుంది. ఉత్తరప్రదేశ్లో ఇప్పటి వరకు ఉన్నది 80 సీట్లే. డీలిమిటేషన్ కనుక ఏంటంటే ఆ సీట్లు అనేటువంటిది 140కో పోద్ది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఉన్నది 25, అది 35కో పోద్ది. కానీ ఉత్తర భారతదేశంలో ఎంపీ సీట్లు పెరుగుతాయి, దక్షిణ భారతదేశంలో తగ్గుతాయి. కారణం ఏంటో తెలుసా? 1971లో ఇందిరాగాంధీ గారు చిన్న కుటుంబము చింతన లేని కుటుంబము అనే ఒక స్లోగన్ తోటి ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ని బాగా ఇంప్లిమెంట్ చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, పాండిచ్చేరి, తమిళనాడులోనే బాగా ఇంప్లిమెంట్ చేశారు. వెస్ట్ బెంగాల్లో కొంతవరకు, కానీ దేశంలో మిగిలిన ఎక్కడా కూడా చేయలేదు. దీని బీబీ తీసి వచ్చాబ్బా అడుగుతుంది. మనమేమో ఒకళ్ళం ఇద్దరితో సరిపెట్టుకున్నాము, వాళ్ళేమో దీని బీబీ తీసుకొచ్చేయండి అడుగుతుంది చెప్పది. అంతటా పాపులేషన్ పెరిగిపోయేసరికి వాళ్ళకి నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా ఎక్కువ పోతాయి. మరి అప్పుడు సౌత్ ఇండియా వాళ్ళకి అన్యాయం జరుగుతుందా లేదంటే డెఫినెట్గా అన్యాయం జరుగుతుంది. కానీ అన్యాయం న్యాయం అనేది దట్ ఇస్ ఎ డిఫరెంట్ థింగ్. అది మళ్ళీ బడ్జెట్స్ ఎలకేషన్స్ లో దాంట్లో చేసుకోవచ్చు. ఇప్పుడు బడ్జెట్ ఎలకేషన్స్ లో కూడా అదే ప్రాబ్లం. జనాభా అనేటువంటిది ఒక ప్రాతిపదిక,
పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఒక ప్రాతిపదిక. అవును. ఫారెస్ట్ ఏరియా, ఉమ్. ఏ రాష్ట్రం నుంచి ఎంత ట్యాక్స్ వస్తుంది, అవును. ఇవన్నీ కూడాను పారామీటర్స్. ఈ పారామీటర్స్ బేస్ చేసుకొని ఉమ్. ఆ 42% అనేటువంటిది డిసైడ్ చేశారు. ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలని డిసైడ్ చేస్తారు. ఓకే. ఈ సందర్భంగా నేను ప్రజలకు కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఉమ్. తెలంగాణ నుంచి 100 రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి వెళ్తే ఉమ్. తెలంగాణ రాష్ట్రానికి వచ్చేది ₹3.60. ఓకే. ఆంధ్రప్రదేశ్ కొంచెం ఎక్కువ వస్తుంది, కేరళకి అయితే ఇంకా తక్కువ వస్తుంది. ఉమ్. ఇప్పుడు ఇది జనాభాలో ప్రాతిపదిక కింద తీసుకుని తగ్గిపోవడంలా. ఓకే. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో చాలా ఎక్కువ వస్తుంది. బీహార్ వాళ్ళకి ఇంచుమించుగా 11%, 18% వస్తుంది. ఉత్తరప్రదేశ్ వాళ్ళకి 18% వస్తుంది. ఓకే. బీహార్ వాళ్ళకి ఇంచుమించుగా 11% వస్తుంది. ఎందుకని? జనాభా ఎక్కువ. జనాభా ప్రాతిపదిక మీద నువ్వు ఫండ్స్ని అలొకేట్ చేసి వాళ్ళకి ఎక్కువ వస్తుంది, ఓకే. మనకేమో తక్కువ వస్తుంది. ఉమ్. చిన్న కుటుంబం, చింతల లేని కుటుంబము, జనాభా పెరిగిపోతే మనకు చాలా కష్టం అని చెప్పి మీరే చెప్పారు. ఉమ్. ఇప్పుడు అదే మాకు పెద్ద డ్రాబ్యాక్ అయిపోయింది. ఉమ్. ఓకే. దీన్ని బ్యాలెన్స్ చేయాల్సినటువంటి పని కేంద్ర ప్రభుత్వం మీదనే ఉంటుంది. ఓకే. లేకపోతే కానీ ఈసారి అది కూడా చేస్తారు. ఉమ్. ఈసారి 15th ఫైనాన్స్ కమిషన్ కదా, ఈసారి 16th ఫైనాన్స్ కమిషన్ వచ్చినప్పుడు ఉమ్. దాని గురించి అట్లా తీసుకుంటారు. ఓకే. జనాభా లెక్క తీయడం అనేది మంచిదే. ఉమ్. కులాలతో సహా గణించండి అన్నారు. రిజర్వేషన్ ప్రాబ్లమ్స్ కొంతవరకు సాల్వ్ చేయడానికి అది ఉపయోగపడుతుంది. నేను ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఉమ్. అట్లనే మనకి కొంతమంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో నువ్వు పల్లెటూళ్ళలో ఇంతకు తోలుబొమ్మలాట ఆడించేవాళ్ళు చూసావా? అవును. అసలు ఇప్పుడు అది ఆల్మోస్ట్ అంతరించిపోయింది కదా. అది కనిపించదు. ఒక పర్టికులర్ కులానికి సంబంధించిన వాళ్ళే చేసేవాళ్ళు. అవును. అది తిప్పి కొడితే వాళ్ళ జనాభా అంతా కలిపి ఆంధ్రప్రదేశ్లో 10,000 కూడా ఉన్నారు. ఉమ్. ఆర్థికంగా బాగా వెనుకబడ్డారు. మరి వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలిగా. అవును. ఇలాంటి వాటి కోసం అని చెప్పి జనాభా లెక్క ఉపయోగపడుతుంది. ఓకే. ప్రపంచానికి కూడా తెలియాలి, ఉమ్. మనకి తెలియాలి, ఏ రాష్ట్రంలో ఎంతమంది జనాభా ఉండాలో తెలియాలి, ఉమ్. రిజర్వేషన్ సిస్టమ్ సెట్ చేయాలి. ఉమ్. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్స్ కూడాను ఈ జనాభా ప్రాతిపదిక మీదనే ఇవ్వాలి, కానీ అడ్జస్ట్మెంట్స్ చేయాలి. ఉమ్. ఉపయోగాలు ఎక్కువ ఉన్నాయి, నష్టాలంటూ ఏం లేవు సుమా. ఉమ్. ఓకే. ఇప్పుడు కూడా నేనేమంటానంటే, కులగణ ప్రాతిపదిక మీద మీరు జనాభా లెక్క తీస్తున్నారు. ఉమ్. ఎనీహౌ ఆ కులం కింద ఎంతమంది ఉన్నారని తీయండి. ఆ కులములో చదువుకొని ఉమ్. 2 తరాలు కానీ అంతకంటే ఎక్కువ కానీ రిజర్వేషన్లు పొంది ఉమ్. ఒక రకమైన స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ఇక మీద రిజర్వేషన్లు ఇవ్వకండి. ఓకే. నాకు రెగ్యులర్గా వచ్చేటువంటి కారు డ్రైవర్ ఉన్నాడు, రాజు అని. అతను నేను ఇప్పుడు అడగలేదనుకో, బట్ రిజర్వేషన్కి ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్. ఉమ్. చదువు కూడా అంతంత మాత్రమే. మరి అటువంటి వాళ్ళకి మరి రిజర్వేషన్ సీట్లు కల్పించాలి. ఉమ్. జరగడం లేదు కదా. ఓకే. కానీ ఎనీహౌ జనాభా లెక్కలు తీస్తున్నారు కాబట్టి, ఉమ్. ఈచ్ అండ్ ఎవరి కులం వైజ్గా కూడా తీస్తున్నారు కాబట్టి, ఉమ్. ఇలాంటి చిన్న చిన్న వాళ్ళని కూడా తీసుకోండి. బెస్ట్ క్లాసికల్ ఎగ్జాంపుల్ ఇది జౌరాస్ట్రియన్స్. ఓకే. వాళ్ళకు కూడా పార్లమెంట్లో ప్రాతినిధ్యం కలిగించండి. ఉమ్. ఆంగ్లో ఇండియన్స్కి ఇచ్చినట్టు. ఓకే. ఫ్రెంచ్ వాళ్ళు కూడా ఉన్నారు మన ఇండియాలో కొంతమంది. ఉమ్. నాకు 2-3 ఫ్రెండ్సే ఉన్నారు ఫ్రెంచ్ వాళ్ళు. ఓకే. వాళ్ళకి ప్రాతినిధ్యం ఉంటుంది. ఉమ్. జనాభా లెక్క తీయడము మంచిదే. ఉమ్. ఇదే మోడీ గారు అంతకుముందు నేను కుల ప్రాతిపదిక మీద చేయనన్నారు, ఇప్పుడు చేయడానికి ఒప్పుకున్నారు. ఉమ్. చేయనండి, ఏమవుతుంది. నా కోరికలా ఒకటే, జనాభాని ఒక్కదాన్నే ప్రాతిపదిక కింద తీసుకొని మీరు ఎంపీ సీట్లను కనుక చేస్తే ఉమ్. నార్త్ ఇండియాకి ఎక్కువ వస్తాయి, సౌత్ ఇండియాకి తక్కువ వస్తాయి, అన్యాయము జరుగుతుంది. ఎస్ సార్. అదే జనాభాని లెక్కలోకి తీసుకొని మీరు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బడ్జెట్స్ లో కూడా ఎలొకేషన్ కనుక చేస్తే ఉమ్. సౌత్ ఇండియాలో వాళ్ళకి డెఫినెట్ గా అన్యాయం జరుగుతుంది. ఉమ్. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని అన్ని సవరించే విధంగా చేయాలి. 750 మంది వస్తారు సార్. ఓకే. అందుకని కొత్త పార్లమెంట్ భవన్ కట్టింది కూడాను ఇంచుమించుగా 800 మెంబర్స్ చేంజ్ కట్టారు. 888 మంది కూర్చోడానికి పెట్టారు. 888. ఇప్పుడు ఏమన్నా? ఈ పార్లమెంట్ లో మెంబర్స్ కనుక పెరిగితే ఇప్పుడున్న 250 మంది రాజ్యసభ మెంబర్లు కూడా పెరుగుతారు అంతే కదా. ఆటోమేటిక్ గా. అంతే కదా. అందరికి సీట్లు కూడా ప్రొవైడ్ చేయాల్సిందే. ఆంధ్రప్రదేశ్లో కూడాను జనాభా లెక్కలు తీసి ఆ డీలిమిటేషన్ కనుక చేస్తే 225 మంది ఎమ్మెల్యే సీట్స్ వస్తాయి. ఓకే. 31, 32 ఎంపీ సీట్స్ వస్తాయి. ఐ థింక్ 35 దాకా వస్తాయి. పాపులేషన్ అంతా ఎప్పుడు కూడా కరెక్ట్ తెలియదు కదా. రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగినప్పుడు ఏంటంటే టెంపరీగా ఏదో తీశారు. లాస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలో ఎలక్షన్ జరిగినప్పుడు టెంపరీగా ఏంటంటే ఏదో 5,23,00,000 మంది, అందులో 4 కోట్ల మంది తెలంగాణ, 4 కోట్ల మంది పురుషులు ఎట్సెట్రా చెప్పారని, కానీ అది ఓన్లీ టెంపరీ.
కేసీఆర్ 1 డేలో చేశాడు కదయ్యా అవును. తెలంగాణలో లెక్కంతా. మరి ఇదేంది మోడీ గారు 8 సంవత్సరాలు గుర్తులేదు నేను. ఆయనకి రేపు 2026 కల్లా 75 సంవత్సరాలు నిండిపోతున్నాయి. సరే అంతకుముందు ఏమో 75 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి రాజకీయాల్లో ఉండకూడదని చెప్పి ఎల్కే అద్వానీని ప్రెసిడెంట్ కావాల్సిన దాన్ని తీసి పక్కన పెట్టాడు. శ్రీధర్ అని చెప్పి ఒక ఆయన మటుకు 84 ఏళ్ళు అయినా కానీ ఎంపీ సీట్ ఇచ్చారు. వాళ్ళ ఇష్టమే ఏమైనా చేస్తారు. గట్టి చంద్రబాబు నాయుడు గారికి కూడా మొన్న 75 వచ్చాయి కదా సార్. అది బీజేపీ వాళ్ళ పాలసీ, టీడీపీ వాళ్ళ పాలసీ కాదుగా. ఓకే. సో ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పటికైనా సరే జనాభా లెక్కలు తీస్తున్నారు. కుల ప్రాతిపదిక తీయడం అనేది కొంతవరకు మంచిదే. అడగారిపోయిన వర్గాల జనాభా ఎంత ఉంటుందో వాళ్ళకి సరైనటువంటి న్యాయం చేయవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. 2 జనరేషన్స్ కానీ అంతకంటే ఎక్కువ కానీ ఈ రిజర్వేషన్స్ ద్వారా వచ్చినటువంటి మాల, మాదిగ, ఎరుకల, చుంచెరుకల, అట్లనే కొండరెడ్లని వాళ్ళని వీళ్ళని పాడు పచ్చిమిత్రులు పెండా కూడా చాలా మంది ఉంటారు. 2 జనరేషన్ల కంటే ఎక్కువైన వాళ్ళకి రిజర్వేషన్ లిస్టులో నుంచి తీసేసి లేనటువంటి వాళ్ళని ఇంక్లూడ్ కనుక చేస్తే సామాజిక న్యాయం జరిగినట్లు లెక్క. ఓకే. లెట్ us hope the best. దీని తర్వాత ఏంటి సార్ పరిస్థితి? ఫస్ట్ కులగణనతో కూడినటువంటి జనాభా లెక్కలు, ఆ తర్వాత డీలిమిటేషన్, ఆ తర్వాత జమిలీ ఎలక్షన్ సార్ పెట్టడు మోడీ గారు పెట్టాడు. ఎందుకని 2029 దాకా ఉంటాడు. అసలు ఎంత అడవుడు చేసేది ముందు జమిలీ కోసమనే కదా. ఏదో ఒక రోజు అయితే జనాభా లెక్కలు అయితే తీయాలి కదా. ఇప్పటికే ప్రజలు ఎక్కువ అయిపోయింది. మీరు ఏంటి జనాభా లెక్కలు ఎందుకు తీయలేదంటే నిన్న మొన్న దాకా ఏంటంటే కరోనా 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 అన్నారు, కుదరలేదు. ఏదో ఒక రోజు తీయాల్సిందే 100% రైట్. కానీ ఇప్పుడే తీయడానికి గల కారణాలు ఏంటి అంటే మీరు అన్నట్లు ఆయనకి 70 సంవత్సరాలు నిండిపోతున్నాయి. ఆయన 75 అవ్వగానే నెక్స్ట్ జనాభా లెక్కలు వేసేసి ఆ తర్వాత డీలిమిటేషన్ చేసేసి సీట్లు పెరిగిన తర్వాత మీరు అన్నట్లు సౌత్ లో తక్కువ వస్తే నార్త్ లో ఎక్కువ వస్తాయి. ఈ ప్రకారం ఇప్పుడు వాళ్ళకు ఉన్న బలంతో చూసుకుంటే నార్త్ లో ఎక్కువ వాళ్ళకి బలం ఉంది. సో ఈ 4వ సారి కూడా గెలిచి మరలా బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చి అప్పుడు ప్రధానమంత్రిగా మోడీ గారు తప్పుకోవాలనేటువంటిది నాకున్న సమాచారం. ఆయన ఎందుకు తప్పుకుంటాడు? తప్పు కూడా ఆయన ఎందుకు తప్పుకుంటాడు? ఆయన తప్పుకునే అంటే ఆయన అక్కడ తప్పుకునేది లేదు. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు కాదు, మూవీలో డైలాగ్ చెప్పినట్టు ట్రెండ్ ఫాలో ట్రెండ్ సెట్ చేస్తా వస్తారు. కానీ జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎంపీ సీట్స్ పెరుగుతాయి, నార్త్ ఇండియాలో పెరుగుతాయి, సౌత్ ఇండియాలో తగ్గుతాయి. ఇప్పుడు 1971లో తీసుకొచ్చినటువంటి చిన్న కుటుంబం, చింతలు లేని కుటుంబం పాలసీ మూలకంగా ఇప్పుడు మీరు చెప్పినటువంటి దాన్ని నేను అమలు జరిపి చేయడం మూలకంగా ఇప్పుడు నష్టపోతున్నాం అయిపోయింది. ఓకే. దీన్ని మోడీ గారు కాంపెన్సేట్ చేయాలి. ఏదో దానికి ఏం లేదు. జనాభా ప్రాతిపదిక 50% అనడానికి బదులు జనాభా ప్రాతిపదిక మీద ఓన్లీ 35% అని పెట్టండి. ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటిది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంత పోతుందో చూడండి, అది 25% పెట్టండి. అప్పుడు కాంపెన్సేట్. ఓకే. కానీ ఆ రకమైనటువంటి న్యాయం చేసే పరిస్థితుల్లో కావచ్చు, లేదు చిన్న రాష్ట్రాలకి, లేదు సౌత్ ఇండియాకి నష్టం జరుగుతుంది, దీన్ని కాంపెన్సేషన్ చేయాలనేటువంటి ఆలోచన చేసే ఇది వాళ్ళ దగ్గర ఉందంటారా? అంటే మొన్న 240 మాత్రమే వచ్చిన దెబ్బకి మోడీ గారికి కొంతవరకు జ్ఞానోదయం అయిందంటారా? జ్ఞానోదయం అంటే ఏదో సమయం చెప్తారు వచ్చావు అశోకుడి గారికి బోధ చెట్టు కింద కూర్చుని జ్ఞానోదయం అయిందన్నట్టు మోడీ గారికి కూడా అంత జ్ఞానోదయం కలిగింది. ఓకే. కానీ అది చేయాలబ్బా, ఈ సామాజిక న్యాయం చేయాలి కదా, అన్ని రాష్ట్రాలకు న్యాయం చేయాలిగా. జమ్మూ కాశ్మీర్ అనేటువంటి వాళ్ళు ఎప్పటి నుంచో ఈ టెర్రరిజం తోటి బాగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ₹1 ఎక్కువ ఇచ్చినా తప్పలేదు. అలాగే ఈశాన్య రాష్ట్రాలు 7 సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో, పెద్ద పెద్ద రోడ్లు లేవు, బిహెచ్ఏ లాంటి ఇండస్ట్రీస్ పెట్టలేవు అక్కడ. అలాంటి వాళ్ళకు కూడా ₹1 ఎక్కువ ఇచ్చినా తప్పలేదు. ఇట్లాంటి వరకు బాగానే ఉంటాయి. ఓకే. జౌరాస్ట్రియన్స్ లాంటి వాళ్ళకి కూడాను పార్లమెంట్లో 1 2 మెంబర్షిప్ కనుక ఇచ్చినట్లయితే రాజ్యసభలో కానీ దీంట్లో కానీ బాగానే ఉంటుంది. ఇది సామాజిక న్యాయం అంటే. కులాల పరంగా చేసే జనాభా లెక్క తీసుకున్నారు కాబట్టి ఓకే. 2 తరాలు కానీ అంతకంటే ఎక్కువ తరాలు కానీ రిజర్వేషన్ తీసుకున్న వాళ్ళని ఓపెన్ కేటగిరీలో తీసుకొచ్చేయండి. ఇంకా వాళ్ళకి రిజర్వేషన్ ఎందుకు? అనవసరం కదా. ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ కనుక చేస్తే దెన్ ఇట్ ఈస్ ఓకే. ఓకే. లేకపోతే మనకు సౌత్ ఇండియాలో వాళ్ళు చాలా నష్టపోతారు. అది చివరికి ఎంత దూరం దారి చేస్తుందంటే భారతదేశం 2 భాగాల కింద విడిపోయే ప్రాతిపదిక వస్తుంది. ఇప్పటికే ప్రపంచం గతంలో తెలంగాణ, ఆంధ్ర విడిపోయినప్పుడు చూసాము. ఆంధ్రాకి ఎటువంటి న్యాయం చేస్తున్నారు? కాంగ్రెస్ 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాదు, మేము 10 సంవత్సరాలు ఇస్తామని
10 సంవత్సరాలు కూడా మీకు సరిపోదు అని చెప్పి 2014 ఎలక్షన్స్ ముందు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల సాక్షిగా భారీ బహిరంగ సభ పెట్టి 15 సంవత్సరాలు ఇస్తాం మేము అధికారంలోకి వస్తాయని చెప్పి అదే మేము ఎలక్షన్ లో ఇట్టేది చాలా చెప్తామండి, చెప్పినది చేస్తావా ఏంటి? ఇది కూడా అలాంటివే కదా మరి, ఇది కూడా అంతే అట్లనే చేస్తారు. ఉమ్, నేనేమంటున్నానంటే చార్టర్డ్ అకౌంటెంట్ గా కాస్త ఎకనామిక్స్ తెలిసిన వాడుగా సరే 50% జనాభా తీసుకోవడానికి బదులు 35% తీసుకో, 10% ఇన్కమ్ ట్యాక్స్ ఏ రాష్ట్రం నుంచి పోతుందో తీసుకోవడానికి బదులు 25% తీసుకో, అప్పుడు కాంపెన్సేట్. ఓకే, ఇట్లాంటి అడ్జస్ట్మెంట్స్ అనేది చేసుకోవచ్చు పారామీటర్స్ లో. ఈ జనాభా లెక్కలు అయిపోయేసరికి నెక్స్ట్ వచ్చేది 16th ఫైనాన్స్ కమిషన్ వస్తుంది. 16th ఫైనాన్స్ కమిషన్ ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. ఇలాగనే చేస్తే న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉంటుంది, నీకు ఎక్కడ ప్రాబ్లం రాదు. లేకపోతే సౌత్ ఇండియా నార్త్ ఇండియా ఫీలింగ్ కనుక వచ్చిందంటే ప్రపంచంలో చాలా దేశాలు ఇండియాని మొక్కల కింద చేసి తలా ఒక మొక్క తీసుకుందాం అని చెప్పి కోరిక నక్కలా కాచుకుతూ ఉన్నారు. అదే జరుగుతుంది. అది జరగడం అవసరం అంటావా? అంత అవసరం లేదు కదా, ఏం చేసినా లాభాలు నష్టాలు మనం చూసుకోవాలి. కానీ వాడెవడు ఏదైనా కొట్టుకోవచ్చా? తెలంగాణ వాళ్ళకి ఎక్కువ, ఆంధ్రప్రదేశ్ లో ఒక 10 రూపాయలు తక్కువ. కృష్ణా నదిలో వాటర్ 811 టీఎంసీలో, తెలంగాణ వాళ్ళకి ఒక 10 టీఎంసీలు ఎక్కువ, ఆంధ్రాలకు 10 టీఎంసీలు తక్కువ. నువ్వు నేను కొట్టుకుంటాం, అడ్జస్ట్ అవుతావు. కానీ విదేశీయులు గనక అవకాశం గనక ఇస్తే తెచ్చుకున్న స్వాతంత్రం రెండు ముక్కలు కాదు, దేశం 2 ముక్కలు కాదు, దేశంలో ఇంకా కుక్కలు చింపిన విస్తరైపోద్ది. అంతేగా మరి. ఆ పరిస్థితి రాకూడదు. ఆ పరిస్థితి రాకూడదు అంటే ఏం చేయాలంటే ఈ జనాభా లెక్కల్లో కుల ప్రాతిపదిక మీద తీసుకున్నారు కాబట్టి సామాజిక న్యాయం చేసి రాబోయే 16th ఫైనాన్స్ కమిషన్ లో వీటన్నిటికి కూడా ప్రయారిటీ ఇచ్చుకునేటట్టు ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ ఏ రాష్ట్రం నుంచి వస్తుంది, జిఎస్టీ ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత వస్తుంది, జనాభా ఎంత ఉంది, చదువుకున్న వాళ్ళు ఎంతమంది, అబ్రాడ్ లో ఉన్న వాళ్ళు ఎంతమంది, ఫారెస్ట్ ఏరియా ఎంత ఉంది, ఇంకా అగ్రికల్చర్ లో తీసుకురావడానికి అవకాశం ఉన్నటువంటి భూమి ఎంత ఉంది, వేస్ట్ భూమి ఎంత ఉంది, ఇవన్నీ కూడా పారామీటర్స్ కింద తీసుకుంటే సామాజిక న్యాయం జరుగుతుంది. నేను కోరుకునేది అది. తప్పైతే చెప్పు, అంతే కదా. చాలు. ఇంకా రైట్ గురూజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవరాల్ గా జనాభా లెక్కలకు సంబంధించి కావచ్చు, దేశంలో డీలిమిటేషన్స్ వస్తే కూడా ఏ సౌత్ ఇండియా నార్త్ ఇండియా అటువంటి పక్షపాతం లేకుండా మోడీ గారు చేయాల్సినటువంటి పనులు ఎలా చేస్తే బాగుంటుందనే దానికి కూడా వివరణ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.